శ్రీకాకుళం జిల్లాలో సంచలనం సృష్టించిన కాశీబుగ్గ వెంకటేశ్వర జ్యువెలరీ షాప్ లో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. 5 నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 243 గ్రాముల బంగారంతో పాటు 2 పిస్టళ్లు 4 కార్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. నిందితులంతా ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వారని చెప్పారు. పొట్నూరు తిరుమల పాత్ర సహకారంతో దోపిడీకి ముందు 2 సార్లు నిందితులు పలాసలో రెక్కి నిర్వహించారని చెప్పారు. ఒరిస్సా జైలులో పరిచయమైన ఉత్తరప్రదేశ్ కు చెందిన ముఠాతో కలిసి దొంగతనానికి పాల్పడ్డారన్నారు. దోపిడీ చేసిన మిగతా బంగారంతో పాటు యూపీ గ్యాంగ్ ను త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఒక్క నిమిషం అన్న. ఓకే, థ్యాంక్ యూ. వస్తాను అయిపోలేదు. మీరు ఇది తీస్తే మాట్లాడగలను ఫ్రీగా. నేను చెప్పే అలా ఉంటే నేను సార్ ఒరిజినల్ వేనా లేకపోతే ఏమైనా ఇవ్వ డమ్మీ మేడ్ ఫైరింగ్ తీసుకెళ్ళండి సార్. ఆఫ్ చేసి అడగండి. ఇవన్నీ తీసేసి జ్యువెలరీ షాప్ ఏదైతే ఉందో అక్కడ జరిగిన ప్రాపర్టీ అఫెన్స్కి సంబంధించి డెకాయిటీ కేసుకి సంబంధించి ఆ గ్యాంగ్లో ఉన్న కొంతమందిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు అరెస్ట్ చేస్తున్న వాళ్ళు రామచంద్ర సాహు, ఇతనిది బెరంపూర్ గంజాం డిస్ట్రిక్ట్ ఒడిస్సా. కూనా బారిక్, ఇతనిది గంజాం డిస్ట్రిక్ట్ ఒడిస్సా. బిహారీ పట్నాయక్, ఇతనిది కూడా ఖోర్దా డిస్ట్రిక్ట్ ఒడిస్సా స్టేట్. తపన్ మహారాణా, ఇతనిది కూడా ఖోర్దా డిస్ట్రిక్ట్ ఒడిస్సా స్టేట్. తిరుమల పాత్రో అలియాస్ హరి ఓం, ఇతనిది
అస్కాలో ఇతను గోల్డ్ షాప్ రన్ చేసేవాళ్ళు. అక్కడ అది సరిగా అవ్వట్లేదని చెప్పి అతను పలాసకు వచ్చి సెటిల్ అయ్యారు. ఆయన పలాసలో కూడా ఒక 3-4 సంవత్సరాల నుంచి పలాసలోనే ఉంటున్నాడు అతను కూడా. సో ఈ 5 మందిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళకి సంబంధించి మొత్తం ఈరోజు 243 గ్రామ్స్ గోల్డ్ రికవరీ చేయడం జరిగింది. దీంతో పాటుగా వీళ్ళు దొంగతనం చేసిన గోల్డ్ తోటి 2 కార్లు కొన్నారు. ఆ కార్లు కూడా 2 సీజ్ చేయడం జరిగింది. అవి కూడా రికవరీ చేయడం జరిగింది. ఇది కాకుండా ఈ 5 మంది కాకుండా వీళ్ళతో ఈ ఒడిస్సా పీపుల్తో పాటు ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు కొంతమంది కూడా ఈ అఫెన్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో వాళ్ళని ఇంకా అరెస్ట్ చేయలేదు. దానికి సంబంధించి టీమ్స్ ఆల్రెడీ పంపించాం మనము. ఉత్తరప్రదేశ్లో ఉన్నారు. సో వాళ్ళని కూడా తొందరగానే అరెస్ట్ చేస్తాము. అండ్ రిమైనింగ్ ప్రాపర్టీ టోటల్ 800 గ్రామ్స్ ప్రాపర్టీ ఏదైతే పోయిందో అందులో ఇప్పుడు 243 గ్రామ్స్ గోల్డ్ ప్లస్ 2 కార్లు ఈ ప్రాపర్టీ రికవరీ అవ్వడం జరిగింది. రిమైనింగ్ ప్రాపర్టీ ఉత్తరప్రదేశ్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో, రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయవలసి ఉంది. ఎందుకంటే వీళ్ళు అఫెన్స్ జరిగిన తర్వాత వీళ్ళు అక్కడికి వెళ్ళి గోల్డ్ మొత్తాన్ని ఎవరికి వాళ్ళు షేర్ అనేది పంచుకోవడం జరిగింది. సో వాళ్ళు దొరికితేనే మనకు రికవరీ అవుతుంది. అది 100% వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది. సో వీళ్ళు అఫెన్స్ చేస్తున్నప్పుడు ఇందులో వీళ్ళ ఎంఓ ఏంటంటే ఈ హరిఓం తిరుమల పాత్ర అన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన దొంగల దగ్గర నుంచి గోల్డ్ ఏదైతే రిసీవ్ చేసుకుంటాడో ఆ రిసీవ్ చేసుకున్న గోల్డ్ని షాప్స్లో ఇచ్చేస్తాడో అక్కడ నుంచి మనీ తీసుకొని వీళ్ళకి రిటర్న్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. ఆ ప్రాసెస్లో ఈ గోల్డ్ షాప్కి కూడా అతను ఇవ్వడం జరిగింది, దొంగ బంగారం ఇవ్వడం జరిగింది. సో ఆ ప్రాసెస్లో దీన్ని చూసి ఎవరైతే ఇతను రామచంద్ర సాహు అని ఉన్నారో ఆయనకి చెప్పడం జరిగింది, పూనా బారిక్కి చెప్పడం జరిగింది. సో వాళ్ళు ఓన్గా ఇక్కడికి వచ్చి రెక్కీ చేసుకున్నారు. వాళ్ళు డిసెంబర్ 2025లో రెక్కీ చేశారు. మార్చి 2, 2026, మార్చి 24, 2026 ఈ 3 రోజులు రెక్కీ చేయడం జరిగింది. వీళ్ళు మాత్రమే చేయలేరు అని చెప్పి వీళ్ళకి జైల్లో ఎవరైతే పరిచయం అయ్యారో ఒడిశా జైల్లో ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వాళ్ళని కూడా తీసుకొని వచ్చి గ్యాంగ్లో కలుపుకొని వీళ్ళు చేయడం జరిగింది. వీళ్ళు ఏదైతే కారు ఆ రోజు యూజ్ చేశారో ఆ కారు కావచ్చు, ఆ బైక్స్ కావచ్చు, ఖుర్దా నుంచి వచ్చినప్పుడు మన పలాస రీచ్ అయ్యే వరకు ఎక్కడే కానీ హైవే పైన వాళ్ళు టచ్ చేయలేదు. ఏవైతే లూప్ రూట్స్ ఉంటాయో, అంటే ఎక్కడైతే సీసీటీవీస్ ఉండవో, ఎక్కడైతే వాళ్ళని ట్రేస్ చేయలేరని కాన్ఫిడెన్స్ ఉంటుందో ఆ రూట్స్ మాత్రమే ఫాలో చేశారు. వాళ్ళు యాక్చువల్గా మనకి 5th అంటే మనకి ఏప్రిల్ 5th అక్కడ బయలుదేరి వచ్చి ఏప్రిల్ 6th అఫెన్స్ చేయాలనేది వాళ్ళ ప్లాన్. ఏప్రిల్ 5th వాళ్ళు వచ్చి మనకి మహేంద్రగిరి హిల్స్ ఇక్కడ ఏదైతే మనకు బార్డర్లో ఉందో అక్కడ ఒక విలేజ్లో స్టే చేశారు. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వచ్చి అఫెన్స్ చేయడానికి ట్రై చేశారు. ఏప్రిల్ 6వ తారీఖున ట్రై చేశారు. బట్ ఆ రోజు షాప్ అనేది అర్లీగా క్లోజ్ చేశారు. రోజు జనరల్లీ 12-1 గంట మధ్య క్లోజ్ చేసే వ్యక్తి ఆ రోజు ముందే 11 గంటలకే క్లోజ్ చేయడం వల్ల ఆ రోజు అఫెన్స్ అవ్వలేదు. మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయి మహేంద్రగిరిలో ఉండి మళ్ళీ 7th నుంచి మళ్ళీ అఫెన్స్ చేశారు. 7th మధ్యాహ్నం టైంలో అఫెన్స్ చేసి వీళ్ళు వెళ్ళారు. వీళ్ళు వాడిన రూట్ ఏదైతే ఉందో ఖుర్దా, కాలికోటు, అస్కా, అక్కడ నుంచి మనకి మహేంద్రగిరి వచ్చి అక్కడ నుంచి గారబంద, గొప్పిలి, పెదంచల, కేదార్పురం ఈ రూట్ ఏదైతే ఉందో ఈ రూట్లో ఎక్కడ మనకి ఈ హైవేకి సంబంధించిన టోల్ గేట్స్ కానీ ఏమీ ఉండవు. ఎక్కడ ప్రాపర్ కెమెరాస్ కూడా ఉండవు. మనకి లక్కీగా ఒక బ్యాంకుకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లో ఈ వెహికల్స్ ఏదైతే ఇక్కడ వచ్చిన బ్లాక్ కలర్ కార్ ఉందో అది వెళ్ళడం వల్ల అది అక్కడ నుంచి మనం ట్రేస్ చేయడం వల్ల ఇది వచ్చింది. సో వీళ్ళు ప్రాపర్ ప్లానింగ్ తోటి ఆల్మోస్ట్ ఒక 6 months 1 year రెక్కీ చేసి ఇది చేసిన అఫెన్స్ ఇది. వీళ్ళపైన ఒడిస్సాలో చాలా కేసెస్ ఉన్నాయి. రామచంద్ర సాహు పైన మొత్తం 6 డెకాయిటీ కేసులు ఉన్నాయి ఆల్రెడీ. ఇందులో ఆల్రెడీ ఒకటి పోలీస్ నుంచి తప్పించుకొని పోతుంటే ఫైరింగ్ కూడా అయింది అతని పైన, అది ఒక కేసు ఉంది. పూనా బారిక్కి సంబంధించి టోటల్గా 14 డెకాయిటీ కేసు, అంటే ఇట్లనే వెపన్స్ వాడి దొంగతనాలు చేసిన కేసులు 14 ఉన్నాయి. అది కాకుండా 8 థెఫ్ట్ కేసులు ఉన్నాయి, అంటే మొత్తం 22 కేసులు ఉన్నాయి అతని పైన. పట్నాయక్, బిహారీ పట్నాయక్ ఎవరైతే ఉన్నారో ఇతని పైన 6 డెకాయిటీ కేసులు ఉన్నాయి. ఇతని పైన కూడా ఒకటి పోలీస్ నుంచి పారిపోతుంటే ఫైరింగ్ కేసు, అది అక్కడ జరిగిన దాంట్లో ఒక ఫైరింగ్ కేసు ఉంది. తపన్ మహారాణా పైన కూడా 2 కేసెస్ ఉన్నాయి. ఈ హరిఓం పైన 4 డెకాయిటీ కేసెస్ ఉన్నాయి. సో వీళ్ళంతా పాత అఫెండర్స్, ఒడిస్సాకి సంబంధించిన వాళ్ళు, 2-3 జిల్లాల్లో ఉన్న వాళ్ళు. మన స్టేట్లో అయితే ఇప్పటి వరకు ఏం ట్రేస్ అవ్వలేదు. అది ట్రేస్ అవుట్ చేస్తున్నాము. వీళ్ళు చెప్పారు ఆ లొకేషన్స్ ఎక్కడ కొన్నాము, ఎవరి దగ్గర కొన్నామనే విషయాలు చెప్పారు. అది వాళ్ళని అరెస్ట్ చేసేటప్పుడు మనం ఆ డీటెయిల్స్ ఇస్తాం.